హాయ్ బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది? 8 కదా ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 2 ఎపిసోడ్స్ కదా అయిపోయింది. ఫీలింగ్ ఎగ్జైట్. సో రాత్రి చూసిన ఎపిసోడ్ మీకు ఏం నచ్చింది, ఎవరు నచ్చారు? ఏం నచ్చింది, ఎవరికి ఎవరి ఇవ్వాల్సిన స్ట్రాటజీ వాళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు చీఫ్ వచ్చింది అయితే 3 మెంబర్స్ ఉన్నారు కదా. సో 3 మెంబర్స్ లో వాళ్ళు ఎవరు బెస్ట్ ఇస్తారు అని చూస్తున్నాం. సో బేబక్కని టార్గెట్ చేస్తున్నాను బయట టాక్ నడుస్తుంది, మీ అభిప్రాయం? బేబక్క కన్నా ఫస్ట్ మనీకి ఇస్తున్నారు కదా, తనకే ఎక్కువ ఇస్తున్నారు. బేబక్కని ఇట్లా కుక్కర్ పని చేయట్లేదు, సరిగ్గా అన్నం వండట్లేదు అని అంటున్నారు. కుక్కర్ పని చేయనప్పుడు తనని ఏం చేయమంటారు అన్న? కుక్కర్ పని చేయకపోతే ఇర్రెస్పాన్సిబుల్ అని ఎట్లా అనుకుంటారు? ఆమె వర్క్ చేస్తుంది అని చెప్పి అట్లా ఉండొచ్చు. అంటే సోనియా కావాలనే గొడవ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళు చూపించుకోవాలి కదా. నాకుంది, నేను గొడవ పడొచ్చు, నాకుంది అని చెప్పి అట్లా ఉంటది. శేఖర్ భాష బేబక్కకి ఐ లవ్ యూ చెప్పాడు కదా, మీ అభిప్రాయం? అయ్యో బాత్రూమ్ జస్ట్ చిన్నగా చెప్పండి, మళ్ళీ ప్రపోజ్ చేయలేదు. వ్యూ మంచిగా ఉంది అంటే ఆల్ విల్ లవ్ దిస్ వ్యూ. లేదు అంటే ఆరెంజెస్ దగ్గర అంటే ఫుడ్ వేస్ట్ చేయొద్దు అని, అది కరెక్ట్ పాయింటే. నేను వేస్ట్ చేసిన ఫుడ్ నేనే తింటా అని చెప్పడం కూడా తన పాయింట్ కరెక్ట్. నాగమణి కంటే ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్రతిసారి అంటే తను అంటే సింపతి ఒక్కటి యూజ్ చేస్తున్నారు. అదే సింపతిని మాత్రం పట్టుకొని నేను ఎందుకు వచ్చా మమ్మీ, తర్వాత నాకు ఇది నెక్స్ట్ స్టెప్, ఇదే సెకండ్ స్టెప్, దిస్ ఇస్ మై లాస్ట్ స్టెప్ అని చెప్పి. లాస్ట్ స్టెప్ మాత్రం ఎప్పటికీ కాదు, దీని తర్వాత కూడా ఇంకా చాలా స్టెప్స్ ఉంటాయి. లాస్ట్ స్టెప్ మాత్రం ఎప్పుడు అనుకోవాలి, అదొకటి నెగిటివ్. ఎందుకంటే ఇంకా తను సెంటిమెంటల్ గా చూసుకో, అంటే సెంటిమెంట్ అనేది కొట్టేస్తే ఎవరు ఏం చేయలేరు కదా. సెంటిమెంటల్ పల్లవి ప్రశాంత్ అంటే పల్లవి ప్రశాంత్ కూడా ఫస్ట్ సెంటిమెంట్ యూజ్ చేసిన తర్వాత తన స్ట్రాటజీ తను చూపించిండు. మరి తన స్ట్రాటజీ ఏందనేది ఇంకా చూడలేదు కదా, చూడాల్సి. యష్మికి చీఫ్ ఇచ్చారు కదా, అది మీకు జెన్యూన్ అనిపించిందా? జెన్యూన్, తను ఫేస్ చేసింది కదా, తన గేమ్ ఇచ్చింది కదా. అంటే ఆడకపోయినా అనేది తను ఆ ఫైటింగ్ మూమెంట్ లో వచ్చింది. తను గేమ్ పెట్టింది, తన ప్రెషర్ పెట్టింది, తన ప్రెషర్ కి తగ్గట్టు వచ్చారు. ఫస్ట్ తనే ఓడిపోయింది కదా టాస్క్ లో. అవును, ప్రెషర్ పెట్టింది కదా, పెట్టాల్సిన వెయిట్ తన ఎఫర్ట్ పెట్టింది కదా. సో అట్లా తన ఎఫర్ట్ కి వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి అందులో ఆ టాస్క్ లో నబిల్ ఆఫ్రిన్ కూడా థర్డ్ ప్లేస్. నబిల్ కూడా ఇవ్వచ్చు, బట్ నబిల్ ఏంటంటే తను కొంచెం గ్లోలా అనిపించింది. సీత గురించి మీ అభిప్రాయం చెప్పట్లేదు. సీత కిరాక్ సీత ఏమో ఇక ఇంకా స్టార్ట్ చేయలేదు, ఎవరి గేమ్ వాళ్ళు ఇప్పుడిప్పుడే చీఫ్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా టూ ఎపిసోడ్స్ కదా మనకు అయింది, ఇంకా ముందు ఇంకా ఉంటది, అప్పుడు కూడా రతిక లాంటి పర్సన్ అంటే ఇప్పుడే చూపించారు కదా ఎవరి టాలెంట్. అంటే నా విశ్వరూపం ఇది అని ఎవరేం చూపించారు కదా, ముందు చూస్తారు. సీతాలో అంటే తెలియదు కానీ సోనియాలో చూడొచ్చు, ఎందుకంటే కొంచెం ఫేస్ టు ఫేస్ అనేది అట్లే మాట్లాడుతుంది, రతికలానే మాట్లాడుతుంది. ఈ సీజన్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? ఎలిమినేట్ మణికంఠ ఆర్ బేబక్క వీళ్ళిద్దరు అనుకుంటున్నారు. బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది అంటే అసలు బిగ్ బాస్ అయినా అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ 1 నుంచి 7 వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా చూసాం బ్రో. చాలా అంటే చాలా. 7 అయితే ఇంకా ఇప్పుడు 8 అవుతుందా, ఇది ఎప్పుడు లైవ్ వస్తుందా, ఎప్పుడు చూడాలా అనే ఆకర్షణతో ఉండేవాళ్ళు. అలాంటిది అందులో ఎవరు నాకు తెలిసిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అంతే. మన విష్ణుప్రియ, నా డాన్సర్ నైనిక, మొన్న నాయి కోసం పోరాడే మన శేఖర్ భాష, ఇలా ముగ్గురు తప్ప ఉన్న వాళ్ళు ఎవరన్నా మీకు తెలుసు? బెజవాడ బేవక్క అంటున్నారు కదా, ఎందుకు మా బెజవాడ కృష్ణ తీసుకెళ్తే చాలు, ఎందుకంటే మా బెజవాడ కృష్ణ బోలు మంది తెలుసు. అలాంటిది బేవక్క ఇవన్నీ ఎందుకంటే మనకి తెలిస్తే మాట్లాడాలి బ్రో, వాళ్ళు ఎవరో నాకు తెలీదు. జనాలు ఆడియన్స్ కావాలంటే జనాలు
ఇది పట్టుకోవాలంటే నాడి పట్టుకోవాలి, నాడి పట్టుకోవాలంటే జనాలు అందరికి తెలియాలి. తెలిసిన పర్సన్స్ పెట్టాలి. తెలిసిన పర్సన్స్ పెడితే గేమ్ ఆడిన ఆడపోయినా షో నడుస్తుంది. ఉమ్. అంతే తప్ప అక్కడెక్కడ తెచ్చి పెట్టేసి ఎలా చేస్తే ఎలా అట్లా అవుతుంది బ్రో. కన్నడ వాళ్ళని కొంతమంది పెట్టారంట, దాని వల్ల నీ అభిప్రాయం? కన్నడ ఏ మా తెలుగులో లేరా? ఏ నాగార్జున గారు మన తెలుగులో లేరా? కన్నడ వాళ్ళే కావాలా? అదే కదా. ఏ ఎంతమంది లేరు? ఒక ఇమ్రాన్ లేడా ఉమ్. హెల్ప్ చేసేవాడు? యూట్యూబర్ లేరా? అవునున్నారు. బోలు మంది చేసే వాళ్ళు ఉన్నారు. ఆ. వాళ్ళు పెట్టండి, ఫేమ్ అయిన వాళ్ళు వాళ్ళు పెట్టండి. వాళ్ళు పెడితే జనాలు ఇంకా చూస్తారు. ఉమ్. ఎక్కడో మన శ్రీకాకుళంలో రావణ్ అని చెప్పేసి వెబ్ సిరీస్ అలాంటి వాళ్ళని పెట్టండి. ఉమ్. ఎక్కడెక్కడో మట్టిలో మాణిక్యాలను గుర్తించండి. ఉమ్. కన్నడ నుంచి తీసుకొచ్చాను, బీహార్ నుంచి తీసుకొచ్చానంటే ఎవరు చూస్తారు సార్? ఉమ్. విష్ణుప్రియ గేమ్ అలాగా విష్ణుప్రియ గారి గేమ్ ఎలా ఆడాలో చూడాలో అన్న క్యాప్సూల్ ఉండిపోయాను నేను. నాకు నచ్చలే. ఇంకా నైన్గా పర్లేదు, మరి ఇప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చింది, ఎదుగుతుంది, ఫుల్ ఎఫర్ట్స్ పెడుతుంది, అవుతుందని నేను అనుకుంటున్నాను. శేఖర్ భాషను కొంచెం ఒత్తుతున్నారు, లోపల తొక్కుదామని ప్రయత్నిస్తారు ఏమన్నా? శేఖర భాషను తొక్కిన ఇక్కడ బయట ఏం చేయలేకపోయారు. ఇంకా అందులో చెడుగులు ఆడేస్తారు. ఇంక అందులో ఓకే. శేఖర్ భాష అయితే కన్ఫామ్ గా ఉమ్. ఆయన కోసం నిలబడే వ్యక్తి కాబట్టి సక్సెస్ కూడా అవునా? కన్ఫామ్ అదైతే ఉంది. ఉమ్. ఎందుకంటే ఒక ఇలా జనాలు ఇంపాక్ట్ ఎలా తీసుకుని అయితే వెళ్ళాడో మన రాష్ట్ర ఇష్యూలో, రాజధాని ఇష్యూలో, అవును. అట్లనే జనాల్లో కూడా అలాగే గేమ్ మంచిగా ఆడతాడు. ఉమ్. నేను చూసాను, ఉమ్. 2-3 డైలాగులు వేసాడు. లవ్లీ అంటే లవ్ అని చెప్పేసి ఏదో అవును, dialogue ఐ వేసాడు. లవ్ యూ అన్నాడు అమ్మ. ఆ బేవక్ అని. బేవకనే ఆ. ఆ టైప్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయి. మనోడు మంచి కామెడియన్ లా చేస్తున్నాడు, జనాలను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళకే అన్నా. సక్సెస్ అనేది వస్తుంది. ఉమ్. మంచిగా అయితే చేస్తాడు. లాయర్లో హీరో వచ్చింది కదా, ఏంది అతను ఏం కెమెరాకి చిక్కుతలేదు కదా? ఏ లాయర్ ఆదిత్య ఓం లాయరా? లాహిరిలో మీరు చెప్పేదాకా నాకు తెలియదు. మరి నేను సినిమా హీరో అన్న ఆయన. ఏ హీరో అన్నా జనాలకి తెలియాలి కదండి. ఓకే. ఎన్ని సినిమాలు తీసాడు ఆయన? ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయి. అది నాకు తెలియదు కదా. ఉమ్. నేను యాజ్ ఏ నార్మల్ పర్సన్ లా చెప్తున్నాను అంతే తప్ప ఉమ్. ఆయన్ని విమర్శించాలని, ఆయన తక్కువ చేయాలని ఏం కాదు. ఉమ్. అయితే 8 నీకు అసలు ఇష్టం లేదంటావు? 8 అసలు ఏముంది అందులో? అసలు ఎవరు తెలిసిన వాళ్ళు పెట్టలేదంటావు? ఒకసారి వద్దులే. ఉమ్. ఇలా అంటాడు కదా మన కోటను, లోపల ఏం లేదు, డొల్లా మొత్తం డొల్లా. అలా ఉంది, ఉమ్. ఏం లేదు, ఉమ్. అట్లా ఉంది. మరి అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, ఏటి అన్లిమిటెడ్ భోజనమా? సాంగ్ పెట్టాడు, సత్యబో బిర్యానీ అన్లిమిటెడ్. ఇది కాదు, ఏ సత్తు రాలిపోదా? రావులపాలు ఓకే. అంతే. అయితే ఎందుకు కావాలని ఏమన్నా అంటే చేయలేకపోతున్నారు కంటెస్టెంట్లు? కొంతమంది ఆపుతున్నాడా? నాగార్జున లోపల గేమ్ అట్లా ఆడుతున్నాడా? కాదండి. ఆ. కన్నడ నుంచి కలకత్తా నుంచి ఎందుకండి? మన తెలుగు బోలంత మంది యూట్యూబర్లు ఉండగా, బోలంత మంది జనాల్లోకి వెళ్ళి వాళ్ళు ఉండగా వాళ్ళని తీసుకొచ్చి పెడితే, లేదంటే బోలంత మంది జబర్దస్త్ వాళ్ళు ఉన్నారు, లేదంటే వీళ్ళు వాళ్ళని ఎవరిలో పెడితే కామెడీ కంటెంట్ ఇవన్నీ వస్తాయి కాబట్టి మేము చూస్తాం. అంతేగాని కన్నడ నుంచి కలకత్తా నుంచి అయితే ఎవడు చూస్తాడండి? ఒకప్పుడు ఏమిదైతే టీవీ ముందు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏమిదైతే ఇన్స్టాగ్రామ్ లో ఉంటున్నాం. ఇప్పుడు ఓకే. నా ఎవడన్నా మా ఫ్రెండ్ రీల్ షేర్ చేసిన సరే అంటే స్కిప్ చేస్తున్నాను నేను. నాగార్జున గారికి ఏం చెప్తావు మరి? దెబ్బ మీద దెబ్బ, నాగార్జున ఫ్యాన్స్ మళ్ళీ అబ్బా. థ్యాంక్ యూ.